హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో అనేది మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు తీసిన వ్లాగు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి బయట వాకళ్ళు అవి కూడా తుడిచేసుకుని కల్లాపు చిమ్ముకుని ముగ్గు అయితే వేసుకున్నాను. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. వర్షం కూడా పడుతుంది లైట్గా. ఇంకా ముగ్గు చిన్నగానే వేశాను. మళ్ళీ వర్షానికి ఎలాగోపోతుంది కదా అని చెప్పేసి. నైట్ టైంలో కుక్కలకి పడుకోవడానికి మా హాల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా వీధిలో కుక్కలన్నీ కూడా నైట్ మేము పడుకుని లైట్లు అవన్నీ కట్టేసిన తర్వాత పైకొచ్చేసి ఈ గోను సంచుల మీద, మేము వేసుకునే డోర్ మ్యాట్ల మీద వాటి మీద పడుకుంటున్నాయి. ఒకరోజు అలా పడుకున్నాయి కదా అని చెప్పేసి అవి తీసి లోపల పెట్టేసుకుంటే కబోర్డ్‌లో ఏమైనా క్లాతులు లాంటివి, బ్యాగులు, కవర్లు ఏమన్నా ఉంటుంటే అవన్నీ కూడా తీసేసి మొత్తం పీకేసి నోటితో చెల్లాచెదరు చేసేస్తున్నాయి. పైకి రాకుండా ఏదైనా అడ్డు పెడుతున్నా కానీ ఏదైనా చిన్న గ్యాప్ ఉంటుంటే మొత్తం దాన్ని గెంటుకుని మరీ వచ్చేస్తున్నాయి. ఒకసారి అయితే మా కర్టెన్ మొత్తం కూడా చింపేశాయి. కుక్కలతో మాకు కష్టాలు ఇలా ఉంటున్నాయి. ఇంకా తర్వాత రూమ్స్ అవి తుడిచేసిన తర్వాత కుంకుడుకాయలు కొట్టేసుకొని మందారాకులు, మందార పువ్వులు వేసుకొని నానబెట్టేసుకున్నాను. మా అమ్మ ఎప్పుడు తలస్నానం చేయించినా ఇలా మందారాకులు, మందార పువ్వులు, కుంకుడుకాయలు వేసి తలస్నానం చేయించేది. అసలు షాంపూ వేసేది కాదు. అప్పుడు నా జుట్టు ఎంతో బాగుండేది. నేను షాంపూ ఎప్పుడైతే అలవాటు చేసుకున్నానో అప్పటి నుంచే నా జుట్టు ఉడటం కూడా స్టార్ట్ అయింది. ఇలా మందారాకులు, మందార పువ్వులు వేసుకోవడం వల్ల కుంకుడుకాయలు కూడా మనకి తక్కువ పడతాయి. జుట్టు కూడా చాలా తొందరగా వదిలిపోతుంది. ఎందుకంటే మందార పువ్వుల్లోని, మందారాకుల్లో జిగురు ఉంటుంది కదా! వేడి వేడి నీళ్ళలో వేయడం వల్ల కుంకుడుకాయ పులుసు అది కూడా కొంచెం ఎక్కువగా వస్తది. ఈరోజు నేను అంటుకున్నాను కదా! అందుకు గమనించాను. తలస్నానం చేసేసిన తర్వాత ఈరోజు లక్షవారం కదా! దేవుడి దగ్గర కామాక్షి దీపం, ఈశాన్యం మూల పెట్టుకున్న చెంబు అది కూడా తీసి నీట్‌గా క్లీన్ చేసి గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకుని అలంకరించుకొని పెట్టుకుంటాను. ప్రతి లక్షవారం ఇలానే చేసుకుంటాను. నెల రోజులకు ఒకసారి పూజా మందిరంలో ఉన్న పటాలన్నీ కూడా తీసి నీట్‌గా తుడిచి మళ్ళీ బొట్లు అవి పెట్టుకుని జాకెట్ ముక్క అది కూడా మార్చి వేసుకుంటాను. పేపర్స్ అయితే కుంకుమ పసుపు అది పడి మళ్ళీ కొంచెం కలర్ అవి చేంజ్ అయితే ఎప్పుడు అలా కలర్ చేంజ్ అయితే అప్పుడు తీసి మార్చేసుకుంటాను. ఇంకా ఈరోజు అన్ని దేవుడి సామాన్లు కూడా లోపలే క్లీన్ చేసేసుకున్నాను. కామాక్షి దీపం బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేయను. కొంచెం సెంటిమెంట్‌గా లోపలే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అందుకే ఇంకా అది ఎలాగో లోపల క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి దేవుడి సామాన్లు కూడా లోపలే క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలన్నిటికీ కూడా పువ్వులు పెట్టుకుని దీపకుందుల్లో నూనె అది వేసుకుని కుంకుమ గంధం బొట్లు పెట్టుకుని దీపారాధన చేసుకుని మార్గశిర లక్షవారం అని చెప్పేసి అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుని ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకం అలానే నేను రోజు చదువుకునే అష్టకాలన్నీ కూడా చదువుకొని నైవేద్యం చెల్లించి ఈరోజు నైవేద్యం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో ఖర్జూరం ఉంటే అదే నైవేద్యంగా పెట్టేసుకొని మంగళహారతి అయితే ఇచ్చేసుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈశాన్యం మూల చెంబుకి కూడా గంధంతో బొట్లు అవి పెట్టేసుకుని వాటర్ వేసుకుని పువ్వులు అవి వేసుకుని ఈశాన్యం మూల కూడా తడిబట్ట పెట్టుకుని తుడిచేసుకుని పద్మ ముగ్గు వేసుకుని చిన్న ప్లేట్లో బియ్యం వేసి ఈ చెంబునైతే పెట్టుకుంటాను. ఇది వారానికి ఒకసారి మాత్రమే తీసి మళ్ళీ వాటర్ అది మార్చి ఇలా నీట్‌గా అలంకరించుకొని పెట్టుకుంటాను. అలా పెట్టేసుకుని ఆ తర్వాత తులసి కోట దగ్గర అది కూడా దండం పెట్టేసుకున్న తర్వాత మా వారికి తెలిసిన వాళ్ళు ఎవరో కూరగాయలు అయితే ఇచ్చారు. అవి ఏమేమి ఇచ్చారో ఈరోజు ఏం కర్రీ చేద్దామని చెప్పేసి ఆ కూరగాయలన్నీ కూడా చూస్తున్నాను. వంకాయలు, అరటికాయలు, బంగాళదుంపలు అలానే కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇచ్చారు. అందులో ఒకటైతే కర్రీకి తీసేసుకొని మిగతావన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. వంకాయలను చూస్తే నాకు ఒక పద్యం అయితే గుర్తొస్తది. మేడిపండు చూడు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు విశ్వదాభిరామ వినురవేమ అన్న పద్యమే గుర్తొస్తది. ఎందుకంటే మేడిపండు చూడడానికి పైకి ఎంత నిగనిగలాడుతూ కనిపిస్తది. లోపల పురుగులు ఉంటాయంటారు. అలానే వంకాయ కూడా మనం కొనుక్కునేటప్పుడు పైకి ఎంత బాగా కనిపిస్తదో లోపల పుచ్చులే కనిపిస్తాయి. అలాగే ఈ రోజుకి కర్రీకి తీసుకున్నానా ఒక అర కేజీ వంకాయల వరకు అన్నా ఉన్నాయి. అందులో ఒక పావు కేజీ వంకాయలు పోయాయి.
ఈరోజు మీకు ఒక టిప్ అయితే చెప్తాను. బీన్స్ గింజలు ఇప్పుడు ఈ సీజన్‌లోనే దొరుకుతాయి. అవి మనం సీజన్ అయిపోయిన తర్వాత కూడా వండుకోవాలి అనుకుంటే డీప్‌లో పెట్టుకుంటే ఒక 6 నెలల పాటైనా కూడా పాడవకుండా ఉంటాయి. ఇవి మా ఇంట్లోకి తెచ్చి అప్పుడే 15 రోజుల వరకు అయింది. తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. అస్సలు కలర్ చేంజ్ అవ్వవు. మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే పైన తొక్క కొంచెం బ్లాక్‌గా అయిపోతది. డీప్‌లో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి. హైదరాబాద్‌లో మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ దొరకవని చెప్పేసి ఇక్కడి నుంచి కేజీ, 2 కేజీలు అలా పట్టుకెళ్ళి డీప్‌లో పెట్టుకొని చాలా రోజులైతే వండుకుంటారు. అందుకే నాకు ఈ టిప్ అయితే తెలుసు. బీన్స్ కర్రీ వండేటప్పుడు పైన తొక్క తీసేయడం కోసం వేడి నీళ్ళలో వేసుకొని ఆ పైనున్న తొక్క అంతా తీసేసి అప్పుడు కర్రీ వండుకుంటారు. ఇలా డీప్‌లో పెట్టుకుంటే వేడి నీళ్ళలో వేయవలసిన అవసరం లేకుండానే తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తది. నేనైతే తీయలేదు. కొన్నే వేశాను కదా అని చెప్పేసి డైరెక్ట్‌గానే వేసేసాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్ వేసేసి, వంకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంది కదా! సగం కొత్తిమీర పచ్చడి చేద్దామని చెప్పేసి కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చినైతే కట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొత్తిమీర, టమాటా పచ్చడి నచ్చిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అన్నంలోకే కాదు ఏ టిఫిన్స్‌లోకైనా కూడా కాంబినేషన్ చాలా బావుంటుంది. పోపు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకుంటున్నాను. నిన్నటి నుంచి వాతావరణం కూడా మారిపోయింది. నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడింది. ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. గాలి ఎక్కువగా వేస్తుంది. మొన్ననే తుఫాన్ వచ్చింది కోతల టైంలో. మళ్ళీ ఇప్పుడు నెలకొక తుఫాన్ వచ్చినట్టు వస్తుంది. చలికే తట్టుకోలేకపోతున్నాము అనుకుంటుంటే మళ్ళీ ఈ చలికి వర్షం కూడా తోడవుతుంది. దీనివల్ల దగ్గులు, జలుబు, జ్వరాలు అవి కూడా ఎక్కువైపోతాయి. చలిగాలి అస్సలు పడదు. అందుకే స్వెటర్స్ అవి కూడా వేసుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీళ్ళు అవి తాగడం. చలికాలంలో లేని నొప్పులన్నీ కూడా బయటపడతాయంటారు. ఇంకా కర్రీ కూడా వంకాయ ముక్కలు మగ్గిపోయాయి. అందులోకి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసేసుకొని, ఆ తర్వాత పచ్చడిలో కూడా కొత్తిమీర వేసేసుకొని మగ్గించేసుకున్నాను. అది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను. కొత్తిమీర కాడలు కొంచెం ఏర్లు ముదురుగా ఉన్నాయి. చిగుర్లు వస్తున్నట్టున్నాయి. అవి పాతితే చిగురిస్తాయేమో అని చెప్పేసి వాటిని పాతుతున్నాను. అంటే మొన్న బెండిత్తనాలు అవి వేశాను కానీ అవేమీ రాలేదు. అందుకని చెప్పేసి వాటిల్లో ఇవి వేసేద్దాము. కొత్తిమీర, ధనియాలు వేసినా అంతగా రావట్లేదు. ఇవి చిన్న చిన్న మొక్కల్లా కనిపిస్తున్నాయి కదా! ఏర్లు కూడా లేతగా లేవు, ముదరగా ఉన్నాయి. అలా ఉంటే తొందరగా నాటుకుంటాయి కదా అని చెప్పేసి వేద్దాము. బతికితే బతుకుతాయి, లేకపోతే లేదని చెప్పేసి వేస్తున్నాను. కొనగంటి కూర కూడా బాగా వస్తుంది. ఇది కూడా కళ్ళకి చాలా మంచిది. పల్లెటూరులో కొనగంటి కూర ఎక్కువగానే దొరుకుతది. చేలు దగ్గర అది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క కూడా నేను వెయ్యలేదు. మట్టి తెచ్చుకున్న చోట కొనగంటి కూర ఎక్కువగా వస్తుంది. ఆ మట్టిలో ఏమైనా ఏరుందేమో చిన్న మొక్క కింద వచ్చి అలా రెప్పటెళ్తుంది. అవి పాతేసిన తర్వాత ఇంకా కూర కూడా అయిపోవచ్చేసింది. పచ్చడిలో కొత్తిమీర వేసి మగ్గించేసుకున్నాను. అది కూడా చల్లారిపోయింది. అందులోకి కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. రైస్‌లోకి అని చెప్పేసి ఇలా గట్టిగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇడ్లీలోకి అది అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. అన్నంలోకి అయితే ఇలా ఉంటేనే బావుంటుంది. ఇంకా కూర అది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పచ్చడి అది కూడా ఒక సైడ్‌కి పెట్టేసుకొని కొత్తిమీర ఇంకొంచెం ఉంది కదా! అది కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం తడిగా ఉంది. ఇలా వెంటనే బాక్స్‌లో అయితే పెట్టుకోను. కట్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద కానీ, ఒక ప్లేట్‌లో గానీ ఆరబెట్టుకొని, ఆ తర్వాత ఇలాంటి బాక్సుల్లో వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అందుకని చెప్పేసి కట్ చేసేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను. రైస్ ఉడుకుతూ ఉంటే గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్‌గా తడిబట్ట పెట్టుకొని తుడుచుకుంటున్నాను. కూరగాయలు అవి కూడా కట్ చేసుకుంటాను కదా! అందుకు చిరాకుగా అయిపోతుందని ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. ఇంక రైస్ ఉడికిపోయిన తర్వాత గ్యాస్ కూడా నీట్‌గా తుడుచుకుంటాను. ఈలోపు ఖాళీ అయిన గిన్నెలన్నీ కూడా బయటైతే పెట్టేసుకున్నాను. రైస్ కూడా వచ్చేసుకొని గ్యాస్ అది కూడా నీట్‌గా తుడిచేసుకొని బర్నర్స్ కూడా కడిగేద్దామని చెప్పేసి అవి కూడా బయటైతే పెట్టేశాను. ఆ తర్వాత వంటగది కూడా తుడిచేసుకొని గిన్నెలైతే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు. బట్టలు ఉతికిన ఇంక ఈరోజు ఎందుకంటే గాలికి బట్టలు ఉతికినా కానీ తీగల మీద చుట్టబడిపోయి ఆరవు. ఇంకా రేపు ఉతుకుదాంలే అని చెప్పేసి గిన్నెలు క్లీన్ చేసేసి భక్తి ఛానల్‌లో దేవుడివి పెట్టుకొని సాయి కోట అయితే రాసుకుంటున్నాను. ఆయన వచ్చేసిన తర్వాత ఆయనకి భోజనం పెట్టేసి నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను. ఈరోజు కొత్తిమీర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువైంది. పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా! లంచ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా టీవీ చూసి ఈవినింగ్ టైంలో ఆయన కోసం టీ అయితే పెడుతున్నాను. టీ మరిగేలోపు ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకున్న గిన్నెలు అవి కూడా అన్నీ సర్దేసుకుంటాను.
ఆ తర్వాత బయట వాకిల్లో అయితే ఆ రోజు కొంచెం లేట్‌గానే తుడవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆకులు గాలికి మళ్ళీ రాలిపోతున్నాయి కదా! మార్నింగ్ తుడుద్దాంలే అనుకున్నాను. కానీ నాకు ఈవినింగు, మార్నింగు తుడవడం అలవాటు. డాబా మీద ఆకులుంటే చిరాకుగా ఉన్నట్టు అనిపిస్తది. అందుకని ఇంకా మార్నింగ్‌కి మళ్ళీ ఇంకా ఎక్కువ ఆకులయిపోతాయని చెప్పేసి నీట్‌గా తుడిచేసుకున్నాను. వన్నొక కోసం బియ్యం కడిగి చాలా రోజులైంది. అవి ఆరిపోయిన తర్వాత మూట కట్టేసి అలాగే ఉంచేసాను. ఒకసారి ఉప్మా చేసినప్పుడు కొన్ని బియ్యం తీసి అవి గ్రైండ్ చేసేసి, జల్లించేసి ఆ రవ్వతో ఉప్మా చేసేసాను కానీ మొత్తం బియ్యం అయితే ఆడుకోలేదు. అందుకని చెప్పేసి ఈరోజు అన్ని బియ్యము కూడా మిక్సీ జార్‌లో వేసుకొని బియ్యం అన్నీ కూడా ఆడేసుకొని ఇప్పుడు జల్లించేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా వన్నోకకి బియ్యం కడిగిన వెంటనే అవి ఆరిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే ఆడేసుకునేదాన్ని. ఈసారి ఎందుకో బద్ధకించేసి ఆరిపోయిన తర్వాత మూట కట్టేసి అలా పెట్టేశాను. ఇంకా అవి అలానే ఉండిపోయాయి. ఇప్పుడు 7 డేస్ అవుతుందేమో అవి కడిగి. ఇప్పుడు ఆడుకుని, ఇప్పుడు డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. పని చేసినప్పుడే చేసేసుకుంటే అయిపోతుంది. చేద్దాంలే అనుకుంటే ఇలానే పోస్ట్‌పోన్ అయిపోతది. వన్నుకుని సన్నని రవ్వలాగా పట్టించుకుంటే ఉప్మా కూడా బావుంటది. అలానే ఎప్పుడైనా మినప్పిండిలో కొంచెం వరినూక కలుపుకొని రొట్టెలాగా అది వేసుకోవడానికి కూడా బావుంటుంది. అంతా కూడా జల్లించేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని, ఎప్పుడో శ్రావణ మాసం టైంలో వరలక్ష్మి పూజకు పెట్టుకున్నాను ఫేస్ ప్యాకు. మళ్ళీ ఈరోజు గుర్తొచ్చింది ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి. ఇప్పుడు వరినూక జల్లించాను కదా! బియ్యపిండి అయితే వచ్చింది. ఫస్ట్ స్క్రబ్ చేసుకుందాము. ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుందని చెప్పేసి, ఒక స్పూన్ బియ్యపిండి, హాఫ్ స్పూన్ పంచదార, చిటికెడు పసుపు, పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్‌కి పెట్టేసుకొని ఫేస్ ప్యాక్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ ముల్తానీ మట్టి, ఒక స్పూన్ శనగపిండి, బంగాళదుంపని రసం అయితే తీసుకున్నాను. బంగాళదుంప రసం మన స్కిన్‌కి చాలా బాగా వర్క్ అవుతది. ఫేస్‌లో ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేయడానికే కాదు, డార్క్ స్పాట్స్ అవి తగ్గించడానికి, పిగ్మెంటేషన్ అది తగ్గించి ఫేస్ గ్లోగా అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి బంగాళదుంప రసంతో అయితే ప్యాక్‌ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇటువంటి ఫేస్ ప్యాక్స్‌ని వారానికి 2 సార్లు పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. నాకులాగా గుర్తొచ్చినప్పుడు కాకుండా రెగ్యులర్‌గా పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మన స్కిన్ పైన ట్యాన్ అది కూడా పట్టకుండా ఉంటది. మనం ఎంత ఫేస్ వాష్ అది కూడా చేసుకున్నా గానీ, గదులవి తుడిచినప్పుడు, బయటకది వెళ్ళినప్పుడు కనిపించని దుమ్మనేది ఫేస్ పైన పట్టేసి అది ట్యాన్ లాగా పట్టి ఉంటుంది. అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ ఇలా స్క్రబ్ అది చేసుకొని ఫేస్ ప్యాక్ అది పెట్టుకుంటే పింపుల్స్ అవి రాకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ నేను రెగ్యులర్‌గా వాడే సోప్‌తో ఫేస్ వాష్ చేసేసుకొని, ఇప్పుడు స్క్రబ్ అయితే చేసుకుంటున్నాను. నేను ఎక్కువసేపు స్క్రబ్ అయితే చేసుకోను. నా స్కిన్‌కి పడదు, పింపుల్స్ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి స్లోగా ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకొని, ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని, ఇప్పుడు ప్యాక్ అయితే అప్లై చేసుకుంటాను. ఫస్ట్ స్క్రబ్ చేసుకొని ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసుకోవడం వల్ల 50% ఈ స్క్రబ్ వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది. తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మొత్తం ట్యాన్ రిమూవ్ అయ్యి ఫేస్ గ్లోగా కనిపిస్తుంది. ఈ స్క్రబ్బే కాకుండా టమాటాని ఒక చెక్క కింద కట్ చేసుకొని పంచదారలో డిప్ చేసుకొని కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. అది కూడా రిజల్ట్ బావుంటుంది. ఫేస్ మొత్తానికి కూడా ప్యాక్‌ని ఇలా నెక్‌కి, ఫేస్‌కి కూడా అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్, 20 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. ఈలోపు రైస్ కుక్ చేసుకుందామని చెప్పేసి మార్నింగ్ కుక్ చేసిన కర్రీ అలానే పచ్చడి కూడా ఉంది. కొద్దిగా రైస్ కూడా ఉంది. ఇంకొంచెం రైస్‌ని కడిగేసి పెట్టేసుకుంటే ఇంకా డిన్నర్‌లోకి అయితే సరిపోతుంది. నేను మ్యాక్సిమం మార్నింగే కుక్ చేస్తాను కర్రీ. నైట్‌కి మార్నింగ్ ఉన్న కర్రీయే ఉంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ వండిన కర్రీ అయిపోతే అప్పుడే కుక్ చేస్తాను. కొన్ని గిన్నెలున్నాయి అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈలోపు ఫేస్ మొత్తం కూడా డ్రై అయిపోయింది. నీట్‌గా చల్లటి వాటర్‌తో క్లీన్ చేసేసుకున్నాను. ఫేస్ ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తుందో చూడండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మన ఫేస్‌పై ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఒక్క అరగంట టైం కేటాయించుకుంటే. ఇంకా వేడివేడిగా డిన్నర్ అయితే చేసేస్తున్నాను. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.